ప్రైజ్ ద లార్డ్. ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యం చూసినట్లయితే, నీ ప్రక్కను 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయము నీ యొద్దకు రాదు. కీర్తన గ్రంథంలోని 91వ అధ్యాయంలో 7వ వచనం ద్వారా దేవుడు హెచ్చరిస్తున్నాడు. 1000 మంది నీ పక్కన పడినను, ఎంతమంది మన మీద పడినా, ఎంత గాలివాన వచ్చినా, ఎంతమంది మన మీద మనల్ని అవమానపరిచినా, మనల్ని నలుగురిలో నవ్వులు పాలు చేసినా, మన మీద అసూయ పడినా, వ్యసనం పడినా మనల్ని ఏమీ చేయలేరు. ఏ అపాయము మన యొద్దకు రాదు. ఏది మనల్ని ఏమీ చేయలేదు. ఏ సైతాను శక్తులు కానీ, దుష్ట శక్తులు కానీ, ఈ నరుల మధ్య జనాలు కానీ మనల్ని ఏమీ చేయలేరు. ఏ అపాయము మన దగ్గరకు రాదు. దేవుడు ప్రతి క్షణం మనల్ని కాపాడుతూ ఉంటాడు. దేవుడు ఎప్పుడు కాపాడుతూ ఉంటాడు? సత్యమును, జీవమును, మార్గం తెలుసుకొని మనం దేవుణ్ణి విశ్వసించి, మనం ఆయన ఎడల ప్రేమ కలిగి, మనం దేవుణ్ణి చేతులు సాపి ఎప్పుడైతే మనం ప్రార్థించుతామో, ప్రతి నిత్యము మన హృదయంలో దేవుణ్ణి మనం భద్రపరుచుకుంటామో, దేవుని వాక్యం మనం అనుసరించి నడుచుకుంటామో, దేవుని వాక్యం ఒక ఆయుధంలాగా మనం ఉంటామో, అప్పుడు దేవుడు మనల్ని ఒక మూలరాయిగా, రాతి స్తంభం వలె మనల్ని నిలబెడతాడు. అప్పుడు దేవుడు మన పక్షానున్నప్పుడు ఏ అపాయమును, ఏ ప్రమాదములను ఏవి మనల్ని కానీ, మన కుటుంబంలో కానీ, మన బిడ్డలను కానీ మన వెంట రావు. ఎవ్వరూ మనల్ని ఏమీ చేయలేరు. మన బంధువులే ఒక్కోసారి మనల్ని ఎలివేయటానికి చూస్తుంటారు. మన ముందుండి మన గోతులు దవ్వుతుంటారు. మనల్ని ముందు బానిచ్చి వెనకాల గోతులు దవ్వుతుంటారు. అలాంటి వాళ్ళని దేవుడు చూస్తూ ఉంటాడు. అలాంటివన్నీ దేవుడికి తెలుస్తూ ఉంటాయి. నా బిడ్డలని నేను ఎప్పుడూ కాపాడుకోవాలి. నా బిడ్డలని అనుక్షణం, నా బిడ్డలని కంటికి రెప్పలాగాని దేవుడు మనల్ని కాపాడుకుంటూ ఉంటాడు. కానీ మనము ఆయన కట్టడాలను, ఆజ్ఞలను అనుసరించి నడుచుకోవాలి. దేవుడు ఉన్నాడని మనం విశ్వసించాలి. మనం కరెక్ట్గా మనము విశ్వసించినప్పుడు దేవుడు మన ఎడలు ఉంటాడు. ఆయన మార్గములన్నీ ఎంతో సరళమైనవి. ఆయన మార్గములు, మనం పోయే ప్రతి చోట, మన మార్గములన్నిటిలో, నీవు నడిచే నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గుర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. దూతల కాపుదలు ఉంచుతాడు. నువ్వు నడిచే ప్రతి మార్గంలో దూతల కాపుదలు ఉంచుతాడు. నీ పాదాలకు రాయి తగలకుండా కాపాడుతాడు నిన్ను. నీ పాదములకు ఎక్కడ రాయి తగిలితే నువ్వు నొప్పి తగులుద్దేవునని నిన్ను చేతుల మీద ఎత్తి పట్టుకుంటాడు దేవుడు. దేవుడు అలాంటి దేవుడు మన పక్షమని ఉండగా మనతో మాట్లాడుతూ ప్రతి క్షణం ఉంటాడు. నీవు సింహాలను, నాగుపాములను తొక్కిదవేమో కానీ కొదమ సింహాలను భుజాల మూలగా అనగదొక్కెదవు. చూసారా? దేవుడు మనల్ని సింహాలు కాదు కదా, నాగుపాములు కాదు కదా, ఎవరు మన ముందు మనలాగా మాట్లాడతారు, మన పక్షాన ఉన్నట్టుంటారు మన వాళ్ళు అనుకున్న వాళ్ళు. తర్వాత వాళ్ళు సింహం వల్ల, నాగుపాముల్లాగా వాళ్ళు మనల్ని అనగదొక్కడానికి చూస్తూ ఉంటారు. ఎప్పుడైతే మనం దేవుని వైపు చూస్తామో దేవుడు మన పక్షాన ఉంటాడు. మన కార్యములు మన బిడ్డల పట్ల, మన పట్ల ఉంటాయి. గతించిపోయిన కరోనా టైంలో ఎంతమంది పిట్టల వలె రాలిపోయినా మనం ఈరోజు ఇలాగుండి ఈ దేవుని వాక్యం ప్రకటించుతున్నానంటే ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని అభిప్రాయమే. దేవుని సంకల్పం లేనిది మనం ఏమీ చేయలేము. ఆయన సంకల్పం ఉంటే మనకి ఏదైనా నెరవేరుద్ది. దేవుడు ఆయనకు మనం మొరపెట్టుకుంటే ఆయన మనకి సమాధానం ఇస్తాడు. శ్రమల్లో మనకు తోడుగా ఉంటాడు. ఆయన చేసే కార్యములు చాలా గొప్పగా ఉంటాయి. దీర్ఘాయువు చేత మనల్ని తృప్తిపరుస్తాడు దేవుడు. మనల్ని, నా బిడ్డలని మనం ఒక బింబాలు చూస్తే మనం దేవుని నమ్ముకున్న బిడ్డలు కలకలలాడుతూ ఉంటాం. మనము దేవుడు ఎప్పటికీ మనల్ని ఎడబాయుడు, మనల్ని ఇడువడు, ఎడబాయుడు దేవుడు. ఆయన మన స్వాస్థ్యమై ఉన్నాము. మనము దేవుని స్వాస్థికులం. మనం దేవుని స్వాస్థ్యులం. మనము దేవుని నమ్ముకున్నప్పుడు ధన్యులం. నీవు ధన్యుడివి, నీకు మేలు కలుగును. కీర్తన గ్రంథంలో 128వ అధ్యాయంలో 2వ వచనములో చూసినట్లయితే, పరిశుద్ధ గ్రంథములో నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. దేవుడు నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించదవు. చూసారా? కీర్తన గ్రంథం 128:2లో దేవుడు
మనం నిశ్చయముగా మనం ఎప్పుడైతే దేవుని నమ్ముకుంటామో, మనం పూర్తిగా విశ్వసించుతామో, మన హృదయం అంతా దేవుని చెప్పుకుంటామో, నిశ్చయముగా మనము ఎవ్వరికి భయపడకుండా మనము ధైర్యముగా మన చేతుల కష్టార్జితమే మనం అనుభవించుతామంట. మనకి దేవుడు అసలు ఎంత గొప్ప ధన్యత ఆయన. మనము దేవుడు చెంతకు మనం చేరినప్పుడు దేవుడు మనల్ని ఎవరు ఈ లోకంలో ఎవరు ఏం చేయలేరు. మనము దేవుణ్ణి పరలోకంలో కూడా మనం స్వతంత్రించుకుంటాము. అక్కడ పరలోకంలో మనము హ్యాపీగా ఉంటాము. కానీ దేవుణ్ణి నమ్మకుండా వాళ్ళ ఇష్టానుసారంగా ఈ లోకంలో తిరిగి వాళ్ళ ఇష్టానుసారంగా లోకుల ధనమును ఆక్రమించుకొని వాళ్ళ ఇష్టానుసారంగా ఉంటారే చూడండి, వాళ్ళు రేపు పాతాళములో అగ్ని ఆరదు, పురుగు సావదు, విలవిలా కొట్టుకుంటుంటారు. అలాంటి వాళ్ళు మనం లాజరు విషయంలో చూసినాం. మనము ధనవంతుడు లాజరు విషయంలో